డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తో పాటు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల్ని వెంటనే తగ్గించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందించారు. పెట్రోల్ డీజిల్ మీద మరలా అదనంగా ట్యాక్స్ వేసిన దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఇక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వినతి పత్రం కూడా ప్రభుత్వానికి సంస్థను తెలుసుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే 55% ట్యాక్స్ పెట్రోల్ మీద, 50% ట్యాక్స్ డీజిల్ మీద వేస్తున్నారు. అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్చార్జ్, ఇవన్నీ కలుపుని 55%. బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత ట్యాక్స్ ఉండదో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ మీద ఉన్నంత ట్యాక్స్ ప్రపంచంలోని ఏ దేశంలోనూ కూడా అంత ట్యాక్స్ ఉండదు. అంత పెద్ద ఎత్తున వేస్తూ మరలా అదనంగా రేటు పెంచారు. ఒక పక్కన సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇవన్నీ పెంచుతూ, అంటే ఒకసారి మనం ఇతర దేశాలతో పోల్చి చూసుకున్నట్టయితే భారతదేశంలో ఫ్యూయల్ మీద, ముఖ్యంగా వెహికల్ వాడే ఫ్యూయల్ మీద ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సేషన్ వేస్తున్నది ఇప్పటికే అధిక భారం అయింది. నో డౌట్ ప్రధానమంత్రి గారు కొంతవరకు భరించారని కాదనట్లేదు, కానీ ఈ మాత్రం ట్యాక్స్ని కూడా వేయకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక పక్క నిత్యావసర వస్తువులు పెరుగుతూ, మరో ప్రక్క రైతులు పండించే పంట కొనేది లేక దిక్కుచోత స్థితిలో ఉన్నప్పుడు, మరో ప్రక్క పండించిన ప్రతిదీ, గత సంవత్సరం అయితే మిరప, తర్వాత టమోటా, మామిడి, మరలా ఈ సంవత్సరం అయితే ధాన్యం, మరి కందులు, పెసలు, ప్రత్తి, అన్ని పంటలు పండించే రైతులందరూ కూడా దిక్కుచోసిన స్థితిలో ఉంటే, మళ్ళీ వారి మీద కాదు, ట్యాక్స్ వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా మరి పెద్ద ఎత్తున పెరిగితే అది ఒక్క వెహికల్ ఉన్నట్లో ఒక్కొక్కరికే భారం కాదు, అన్ని వస్తువుల మీద దాని ప్రభావం చూపుతుంది. దాని ప్రభావం చూపడం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు మరలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కోరుతూ ఉన్నాం. మరి అడిషనల్గా విధించిన ట్యాక్స్లు అన్నీ కూడా వెంటనే రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈనాటి తలసరి ఆదాయం ఒకసారి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటికే క్షోభతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సామాన్య రైతులు కానీ, లేదా మధ్యతరగతి వారు కానీ, మరి పేదవారు కానీ భరించలేని స్థితిలో ఉన్న ఈ రేట్లన్నీ కూడా అంతే. దీనికి నిరసనగా ఈరోజు మేము ధర్నా చేపడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇక్కడ రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్క కేవలం ఒక ₹3 కదా పెంచామని అనుకుంటూ ఉన్నారు మీరు, కానీ దాని ప్రభావం సామాన్య మానవుడు వినియోగించే ప్రతి నిత్యావసర వస్తువు మీద మరి పడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే భారతదేశంలో అత్యధిక ట్యాక్సేషన్ దేని మీద ఉందంటే ఫ్యూయల్ మీదే అత్యధిక ట్యాక్సేషన్. ఏ దేశంలోనూ ఇంత పెద్ద ట్యాక్సేషన్ లేదు. అంత అత్యధిక ట్యాక్సేషన్ వేస్తూ మరలా నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అన్నీ ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం.